ఐశ్వర్య బియ్యం అంటే సంవత్సరం పైగా నిల్వ ఉంచిన దంపుడు బియ్యం క్వాలిటీ కలిగిన నేచురల్ గా ఫామ్ అయ్యే తౌడు పొరతో పోషకాల్ని రుచిని అందిస్తుంది. ఐశ్వర్య బియ్యం గింజ గింజలో ఆరోగ్య. కాటేయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాటేయి అని మా అమ్మ ఏడుస్తూ బాధపడితే 3 days కార్యక్రమం జరిగినప్పుడు అది ఆ టైంలో సైడ్కి వెళ్ళి వచ్చి మా దగ్గరే ఉన్నది. నేను ఇక్కడే కూర్చున్నాను, అత్తమ్మ వాళ్ళు అక్కడే కూర్చున్నాను. 3 days చేస్తాం కదా, ఆ రోజు అక్కడ పెట్టేసి తనకు రైస్ అవన్నీ తీసుకెళ్ళి పెట్టేసి మేము కొంచెం దూరం వచ్చి కూర్చున్నాం. పిట్ట ముట్టాలు అంటారు కదా, అందుకని చెప్పేసి దూరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత గడ్డి ఉంటుంది కదా, పొలాలు అవి ఉంటాయి, అక్కడ కూర్చున్నాం. దానిలో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి నా పక్కన నుండి వచ్చింది పాము. ఫస్ట్ చూసింది నేను, అత్తమ్మ పాము వచ్చింది అని ఒకటేసారి అరిచేసా. అప్పుడే మా అత్తమ్మ మొక్కుతుంది, అమ్మ తల్లి నువ్వు నాగదేవత అయ్యి వాడిని కాటేయమ్మ, వాడిని జైల్లోకి వెళ్ళి కాటేయమ్మ అన్నదో లేదా, ఇట్లా జస్ట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసింది అది. నాకు శ్వేత నా మామూలు పొడగలు ఇక్కడ నుంచి మీరు ఉన్నారు కదా అంత పొడవు ఉంది అది. అంటే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు, సమాధి దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ మా సైడ్ ఇట్లా చూసింది అన్నట్టు. అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి మేము ఉన్న సైడ్ చూసింది. చూసి ఒక 10 seconds అట్లా ఆగి మెల్లిగా పడి విప్పుకొని స్లోగా వెళ్ళిపోతుంది. స్పీడ్ ఏం కాదు, స్లోగా వెళ్ళిపోయి జనరల్ గా మట్టి మీద స్పీడ్ వెళ్ళాలంటే అటు నుంచి ఒకటి తిరిగి అటు సమాజ్ సైడ్ ఏమో వెళ్ళింది. దగ్గర దగ్గర వెళ్ళి చూడలేము మనం. ఇప్పుడు అదంతా పెట్టినందుకు ఇట్లా వచ్చి తింటుందో తెలియదు, పిట్ట వచ్చి తింటుందో తెలియదు. అవును అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా మేము అక్కడ దాకా వెళ్ళలేము ఇక మొత్తానికి. అదేదో చిన్న క్లిప్ తీసి మా వాళ్ళు ఎవరో షార్ట్ రూపంలోనో ఒక వీడియోలో పెట్టుకుంటే చాలా మంది దగ్గర దగ్గర ఒక 60-70 ఛానళ్ళల్లో మ్యాక్సిమం వచ్చింది. అవును వచ్చేసింది. 10,000 కాదు, మ్యాక్సిమం చాలా మంది పెట్టారు. చాలా మంది డిబేట్స్ పెట్టారు పూజారులతోటి. నిజమైన మరీ శ్వేతనాగ్ వచ్చిందని పంతులను తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతుంది. శ్వేతనాగ్ అనేది ఉంటుందా లేదా, ఇప్పుడు ఉందా ఈ రోజుల్లో, ఇలా చాలా చాలా రకాలుగా వచ్చాయి. సో అది మీరు క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ నేను అడగడం జరిగింది. సో ఇలా ఉంటున్నప్పుడు మీ సిద్ధు బ్రో వాళ్ళు అందరికి ఫొటోస్ ఇవ్వడం, అమ్మ మన నాగదేవత ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఇచ్చారు, అందరూ పెట్టుకొని పూజిస్తున్నారు ఇప్పుడు ఇంట్లో. ఫస్ట్ మేము మొక్కేది ఫస్ట్ స్నానం చేసి వచ్చినామంటే ఫస్ట్ ఆత్మకే ఫోటోకి దండం పెట్టుకుంటాం. అది చిన్న ఫోటో కానీ పెద్ద ఫోటో కానీ ఆమె ఫోటోని చూసి దండం పెట్టుకుంటాం. ఒకటి ఫస్ట్ మా తాత చనిపోయినప్పుడు అందరి ఇళ్ళలో ఫోటో పెట్టుకొని ఇప్పటికీ పూజించుకుంటాం. తాత చనిపోయినాక అందరికి కలిసి వచ్చింది వాళ్ళ కూతుర్లకి. నార్మల్గా రేకులు ఇంట్లో ఉండేవాళ్ళు, భూమి ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ బంగ్లాలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి బంగ్లా అనేది ఉన్నది. ఇప్పుడు చిన్నదో పెద్దదో కానీ బంగ్లాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు చెల్లె చనిపోయిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ ఒకటి స్టార్ట్ అయింది మాకు. అవును అందరికి కొంచెం అంటే పైనుండి మనకుండి నడిపిస్తున్నారు, ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనడానికి ఒక నిజమైన ప్రూఫ్ ఇది. సో అందరూ అలా ఉన్నారు. సో ఇంకోటి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రతి ఒక్కరూ వీడియోస్ చేసుకుంటున్నారు వైషు మీద, అది పాజిటివ్ వేలోనే ఉంటుంది. అందరూ చెల్లి గురించి చెప్పడం అవన్నీ వ్యూస్ వస్తున్నాయి, రీచ్ వస్తుంది, మీరు మాత్రం చెయ్యట్లేదు, మీరు చెయ్యండి మేము సపోర్ట్ చేస్తామని కొన్ని కామెంట్స్ కూడా విన్నాం. మరి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా మళ్ళీ? స్టార్టింగ్ నుంచి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. నన్ను ఆల్రెడీ ట్రోల్ చేసి చాలా మంది చేశారు. అంతేందుకు మా సైడే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు చాలా మంది, నువ్వు ఏదో మీదికి ఏడుస్తున్నావు, నీ బాధ కనబడట్లేదు, అప్పటి మంది ఏడుస్తున్నావు నువ్వు, నీకు దాని తర్వాత మళ్ళీ నాకు 1-2 షార్ట్స్ ఏమో పెడితే దానికి తగ్గట్టు మళ్ళీ ఈ కామెంట్స్ ఒకటి చాలా అంటే మీరు వ్యూస్ కోసం మీరు ఇప్పుడు ఏడుస్తున్నారా లేకపోతే వీడియోస్ పెడుతున్నారా, మీకు బాధ ఉందో లేదని చెప్పి అన్నట్టు ఆ టైంలో ఇటువంటి నాకు కొన్ని ఎదురైనాయి కాబట్టి ఇబ్బందులు పెట్టడం బంద్ చేసినప్పుడే. అప్పుడు పెట్టుంటే కొంచెం నాకేదో ప్లస్ పాయింట్ అయ్యేది. సొంత అన్నయ్య అయ్యి ఉండి అబద్ధంగా ఎందుకు వెళ్తారు? మాకున్నదే ఒక ఆడపడుచు, ఎవరికైనా కానీ ఆడపడుచు ఉండి దీవించితే మాకు దీవెనలు మంచివి కదా. తను లేకుండా ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది, మమ్మల్ని ఎవరు దీవించుతారు? వేరే అమ్మాయి వచ్చి దీవించితే మాకు ఏమన్నా ఆశీర్వాదాలు. మాకు తెలంగాణలో ఆడపిల్ల అంటే చాలా సెంటిమెంట్, మాకు చాలా చాలా సెంటిమెంట్. ఎప్పుడైనా మేము ఊరు నుండి ఇక్కడికి వచ్చినా కానీ దట్టు ఇంతమంది అన్నయ్యలకి ఒక్క చెల్లి అందరికీ రాఖీ కడుతూ నిజంగా అది వెరీ ఎమోషనల్ మూమెంట్. వెరీ సూన్ రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది. లాస్ట్ టైం మేము రాఖీకి వెళ్ళినా అయిపోతుండే అనిపిస్తుంది ఇప్పుడు నాకు. లాస్ట్ టైం వర్షాలు పడడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం అన్నమాట. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ ఆ టైంలో జర్నీ చేయకూడదు అదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు, అందుకని చెప్పేసి వెళ్ళలేము. నేను మీద ఒక వీడియో చూసాను, ఒక వ్లాగ్, తనకి హెల్త్ బాగాలేనప్పుడు హైదరాబాద్లో సర్జరీ జరిగింది, చాలా సీరియస్ అయ్యింది, అందుకే తనకు అనిపించట్లేదు అని ఒక వ్లాగ్ చేశారు. అప్పుడు
నేను అప్పుడే చూసాను ఆ వీడియో. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఓకేనా తన హెల్త్ అంతా? పర్లేదు ఇప్పుడు. ఇప్పుడంతా ఓకే. కాకపోతే కొంచెం చిన్న చిన్న వస్తుంటాయి మళ్ళీ బాబు. అవునా? కాకపోతే అప్పుడు మెయిన్ అంతకుముందు చాలా అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎక్కువ అటాక్ అయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డది. పని చేసుకోవాలన్నా చాలా ఖర్చు కూడా అయ్యిందని చెప్పారు. అన్ని మీ పేరెంట్సే భరించారు అన్నారు. ఆ టైంలో తన హెల్త్ కార్డు ఉంది అన్నట్టు, వాళ్ళ డాడీ కట్టుకుంటుంది కాబట్టి నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, డాడీ పే చేస్తున్నారు. ఆ టైంలో తనకి అది ఎక్స్పైర్ కాలేదు, కంటిన్యూ నడుస్తుంది. లక్కీలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయి ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేంజ్ చేసుకోలేము మళ్ళీ ఇక్కడ దగ్గర. అంతేలేండి. అన్ని కరెక్ట్ ఉండడం వల్ల అది కూడా ప్లస్ పాయింట్ అయింది మనకి. ఓకే. సో మెయిన్ ఏంటి అసలు మీకు ఇప్పుడు వైషు విషయంలో మీరు ఏం కావాలనుకుంటున్నారు? డైరెక్ట్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి కానీ గవర్నమెంట్కి కానీ? మీరు వైషు విషయంలో ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి జస్టిస్ కోరుకుంటున్నారు? ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని ఛానల్లో చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా కానీ ఏం జరగదు. కానీ తప్పదు కాబట్టి చెప్పాల్సింది ఏదో ఒక హోప్. దాని గురించి చెప్పాలంటే వాడు ఈ భూమి మీద ఉండకపోవడం అనేది బెస్ట్. కానీ ఆ మాట మనం అనకూడదు. మెయిన్ ఏంటంటే లైఫ్ లాంగ్ పడితే బెస్ట్. ఉరి శిక్ష అనేది ఎన్కౌంటర్ అనేది జరగవు. లైఫ్ అనేది ఉండాలి. వాడు దాంట్లోనే ఉండాలి. అట్లుంటే మనకి ఏంటంటే వాడు ఏదో సంతోషంగా ఉన్నాడో బాధతో ఉన్నాడో కానీ జైల్లో ఉంటున్నాడు, బయట తిరగట్లేడు, బయట సమాజంతో సంబంధం లేకుండా ఉంటున్నాడు అన్నటువంటి చిన్న కొంచెం ఏదో 3 పూటలు తింటాడు ఉంటాడు అందులో, దానిలో ఏముంటుందండి? కరెక్ట్గా లోపల చేస్తారు. మనం అనుకుంటాం కానీ 3 పూటలు తింటున్నారని వాళ్ళకి పెట్టే వర్క్ వాళ్ళకి చేపిస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా ఉంటుంది కానీ సాటిస్ఫై అనేది మనం మనసు సోల్ఫుల్గా ఉండదు. అంతే. చంపినప్పుడు ప్రాణానికి ప్రాణం అన్నట్టే మనం ఆలోచిస్తాము. కానీ గవర్నమెంట్ ఏంటంటే అదొక వాళ్ళదే. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే మిగతా వాళ్ళకి కూడా భయం ఉంటుంది అనేది నా థాట్. లా అండ్ ఆర్డర్ అలా లేదు కదా, మనం ఏం చేయలేము. ఆ లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి. కానీ మన మనసు ఇలానే ఉన్నది అనుకో మన చట్టం. ఇప్పుడు చూసారు కదా రీసెంట్ గా ఎన్ని జరుగుతున్నాయి మర్డర్స్. చాలా అన్నారు, చాలా మంది అన్నారు ఇప్పుడైనా చట్టం మారాలి, ఇప్పుడైనా ఇలా ఉండాలి. ఇప్పటి నుంచి కాదండి, దాదాపు పాస్ట్ 12 years నుంచి 15 years నుంచి కూడా కోరుకునేది అదే. జనాలందరూ మారాలి, చట్టం మారాలి అని చెప్పి కోరుకుంటుంది. మరి ఎప్పటి వరకు చేంజ్ అవుతుంది, మనం ఫ్యూచర్ జనరేషన్ కైనా చేంజ్ అవుతుందా లేదా అనేది తెలియదు కానీ అయితే బాగుంటుంది. అవి మారండి ఖచ్చితంగా, నేనైతే గ్యారంటీ ఇస్తాను. మనకు రాజకీయాలు ముఖ్యం, మెయిన్గా వెనకేసుకోవడం ముందుకు వేసుకోవడం ఈ పార్టీల గురించి ముఖ్యం తప్ప. మరి ఎలక్షన్స్ కోసం ప్రచారాలకు తిరుగుతున్నప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు అయ్యట్లేదేమో. వేసినా కానీ మనం ఎట్లా వాళ్ళు మన దగ్గరికి రాదు చెప్పాలంటే. నెక్స్ట్ ఒక్కళ్ళు అడిగమంటే ఇంకొకళ్ళు మన దగ్గరికి రాదు. పోతే ఒకటే ఓటు పోతుంది, పోతే 10 ఓట్లు పోతే ఉంటాయి అని చెప్పి ఉంటుంది. అందరూ అడిగితే గానీ మార్పు రాదు. ధైర్యం చేసి వచ్చారు అనుకోండి, మనం అడిగినప్పుడు అమ్మ చేస్తాను అని చెప్పేసి అంటారు. అంతే. ఖచ్చితంగా నేను ముందుంటా, నీకు నడిపిస్తా, ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా చూస్తా అనేటోళ్ళు లేరు అప్పుడు మన. సో ఏదేమైనా తీర్చలేని లోటు అండి, రీప్లేస్ చేయలేని ఒక పెద్ద లోటే మీలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అది ఏంటంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొంచెం అలా. వీళ్ళు ఏంటంటే చూసే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని మంత్స్ వరకు లేకపోతే 1 year వరకు లేకపోతే చూసినప్పుడు బాధ కలుగుతుంది. బట్ మీకేంటంటే ఎప్పుడూ ఉంటుంది ఆ మనసులో. అది బయటకు చెప్తేనే ఉంటుందా అని అంటే అది చాలా తప్పు విషయం. అది మేము కూడా ఒప్పుకోము. నిజానికి ఎంత సఫర్ అవుతున్నారు అనేది డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండాలి. వైషు బ్లెస్సింగ్స్, సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది, తన సపోర్ట్ అనేది. సో మీకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ కొంచెం పక్కకు పెట్టుకొని మూవ్ ఆన్ అవుతేనే లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి. సో మీరు ఫ్యూచర్ కోసం, మీ పిల్లల కోసం, వైఫ్ కోసం ఉండాలి కాబట్టి కొంచెం అది పక్కన పెట్టుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఛానల్ ఉందో మంచిగా కంటెంట్ చేసుకుంటూ కంటెంట్ క్రియేటర్గా కూడా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాధలో కూడా మమ్మల్ని రెస్పెక్ట్ చేసి జనాలకి ఏంటి అనేది తెలియాలి అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని ఒక మంచి స్టేజ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఏ లాట్. థ్యాంక్ యూ అండి. యా.
సో చూసారు కదా, రవితేజ గారు అండ్ గీతాంజలి గారు బోలెడన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.